ఆటో వాళ్ళ మీద కడుపు మీద కొడుతూనే ఉన్నారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇదే జరుగుతున్నాయి. ఆటో వాళ్ళకి 15,000 12,000 నెలకి ఇస్తారని చెప్పినారు. అది కూడా ఏమి వస్తలేదు. లేడీస్ అంటే మొత్తం బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. బస్ నుంచి ఫ్రీగా బస్ అంటున్నారు, మళ్ళీ ఆటో కూడా ఫ్రీ అంటారు. ఆటో వాళ్ళు బతకాలా వద్దా? ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లోనే ఆటో వాళ్ళు బతకాలా చచ్చిపోవాలా? స్ట్రైక్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఓలా ఊబర్ కానీ ఎవ్వరు కానీ రేటు పెంచలేదు, ఏం లేదు. నమస్తే అన్న. నమస్తే అన్న, గవర్నమెంట్ ఒకటి అనౌన్స్ చేసింది, టీజీ ఆటోలు రిలీజ్ చేస్తాము, ప్రభుత్వమే ఆటోలు నడిపిస్తామని కూడా చెప్తున్నారు. ఏంటి దీని మీద మీ అభిప్రాయం? ఇది ఎట్లా అంటే ఆటో వాళ్ళ మీద కడుపు మీద కొడుతూనే ఉన్నారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇదే జరుగుతున్నాయి. ఆటో వాళ్ళ మీద ఏం లాభం లేవు. అది ఫస్ట్ చెప్పినారు, ఆయన ఆటో వాళ్ళకి 15,000 12,000 నెలకి ఇస్తారని చెప్పినారు. అది కూడా ఏం వస్తలేదు. మళ్ళా కొత్త ఆటోలు 60,000 ఆటోలు పెట్టినారు, కొత్తగా తీసినారు. అది ఏం లాభం వచ్చింది? కానీ లేడీస్ అంటే మొత్తం బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. బస్ నుంచి ఫ్రీగా బస్ అంటున్నారు, మళ్ళీ ఆటో కూడా ఫ్రీ అంటారు. ఆటో వాళ్ళు బతకాలా వద్దా? ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లోనే ఆటో వాళ్ళు బతకాలా చచ్చిపోవాలా? చాలామంది సూసైడ్ చేస్తున్నారు. చాలామంది కష్టాల గురించి హార్ట్ అటాక్ వచ్చి ఆటోలోనే మొన్ననే ఒక నాంపల్లిలో ఒక అతను హాజీబాయ్ అని ఉన్నారు, ఆయన చనిపోయినారు. ఇట్లా జరుగుతున్నాయి ఆటో వాళ్ళ పరిస్థితి. కానీ ఆటో వాళ్ళకి ప్రభుత్వం కానీ ఎవరు పట్టుకుంచడం లేదు అన్న. ఇప్పుడు ఆటో నిజంగానే వాళ్ళ ప్రభుత్వమే చేస్తే, ఇప్పుడు బస్సు ఎలాగో అలాగే ఆటో కూడా ప్రభుత్వమే ఇస్తే, మరి అప్పుడు మీరు ఇంత 100 మంది ఉన్నారు, అసలు అప్పుడు 100 మంది కాదన్న ఆటో డ్రైవర్కి. కానీ మీరు ఆటో వాళ్ళ డ్రైవర్కి చూస్తున్నారు. మా వెనుకనే 6-7 ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా అన్న? నేను ఆటో నడిపితేనే నా ఫ్యామిలీ మొత్తం అది అవుతుంది. నేను ఆటోకే గర్వాలేదు ఏం లేదంటే ఎట్లా అవుతుంది? మీరే చెప్పండి. మరి అప్పుడు ఇదే డ్రైవింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ వాహనాలకి, ఇప్పుడు మా ఆటో యూనియన్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంటే ఇది స్ట్రైక్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఓలా ఊబర్ కానీ ఎవ్వరు కానీ రేటు పెంచలేదు, ఏం లేదు. ఇది ఓలా ఊబర్ నుంచి ప్రాబ్లం ఉన్నాయంటే మళ్ళీ ఇది కాంగ్రెస్ గురించి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అన్న. ఇప్పుడు మరి మిమ్మల్ని గవర్నమెంట్ తీసుకుంటే మీకు ఓకేనన్నా, లేకుంటే మీరు ఎలా ప్రైవేట్? లేదు, అట్లా కాదన్నా. ఇప్పుడు నెలకి ఒకసారి ఆటో వాళ్ళకి జీతం లెక్కన ఏదైనా చేస్తేనే మంచి ఉంటుంది. లేకపోతే ఆటో వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు ఎలాగా ఆటోలకి నెలకి ఇంతని మీకు డ్రైవర్స్కి ఇచ్చి మీ ఆటోలు ప్రభుత్వానికి రెంట్ ఇస్తే మీరు నడుపుతారా? పర్వాలేదు అట్లా చేస్తే. కానీ నేను ఒకటే అది చేస్తే అవుతుందన్నా, మొత్తం కూడా ఆలోచించాలి కదా, అందరు చెప్పాలి అది మాట. కానీ ఎలక్ట్రికల్ ఆటోలనే నడిపిస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. అవునన్నా, వాళ్ళు చెప్తున్నారు. ఏదో ఆ ఆటో కంపెనీ నుంచి సీఎంకి కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం లాభం ఉన్నాయి ఏమో అది వాళ్ళకే తెలుసు. అది పెద్ద ఇష్యూ. అది ఒక మాటలో ఏం చెప్తారు ఇప్పుడు మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటే? ఆటో వాళ్ళ పరిస్థితి అంటే తెలంగాణ కానీ హైదరాబాద్లో కానీ చాలా 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 పూర్ అన్న. ఓకే అన్న.